రైట్. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇటు మన మాగంటి గోపీనాథ్‌కి సంబంధించినటువంటి ఈ రోజు ఏదైతే ఉందో దస్తదినం కార్యక్రమానికి చాలామంది జూబ్లీ హిల్స్ నుంచి ప్రజలు తరలొస్తున్నారు. సో, ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండమ్మా, అసలంటే ఎమ్మెల్యే గారు మీతో ఏ విధంగా ఉండేవారు? నమస్కారం అండి. మా ఎమ్మెల్యే గారంటే ఎమ్మెల్యే గారని కాదండి. అన్న. మా ఆడపడుచులకందరికీ అన్న. మా తోబుట్టివి మా రిలేషన్‌లో ఎంత ఉన్నా గూడా మా తోబుట్టువు కంటే ఎక్కువ మా గోపన్న అని. జూబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే గోపన్న. గోపన్న అంటే ఎమ్మెల్యే అట్లా. అయితే మా లేడీస్‌కి మాత్రం మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. గోపన్న అంటే పిలిచారు. మరి మిడ్‌నైట్ కాల్ చేసినా గూడా దానికి రెస్పాన్స్ అనేది ఉంటదనమాట మాకు. ప్రతి సహాయం అంటే గూడా మాకు ఇప్పటివరకు మాకు గోపన్న, గోపన్న, గోపన్న. కానీ అన్న మా మధ్యలో లేకపోవడం మాత్రం మాకు అసలు ఇప్పుడు ఈరోజు రావడం అంటే కూడా మాకు తరలి వస్తున్నారు ప్రజలు అసలు కాన్స్టెన్సీ నుంచి. యూసఫ్ కూడా మొత్తం 7 డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ నుంచి కంపల్సరీ ఇవాళ ఎలాగైనా వెళ్ళాలి అన్న కార్యక్రమంకి అనేసి ప్రతి ఒక్క మహిళ బస్సెస్ తీసుకొని రావడం జరిగింది కానీ అన్నం లేకపోవడం మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఏం చెప్తామండి, మా మధ్యలో లేవడం. అంటే ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్‌లో బై ఎలక్షన్ వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఒకవేళ జూబ్లీ హిల్స్‌లో ఈసారి గెలిపిస్తే ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మాది బీఆర్ఎస్ఏ ఉంటుందండి. జూబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి మాత్రం కంపల్సరీ బీఆర్ఎస్ఏ ఉంటుంది. రైట్. మరి బీఆర్ఎస్ నుంచి అయితే చూస్తే కనుక ఎవరినన్నా నిలబెడితే దానికంటే ఒక ఆప్షన్ ఉంటుందా లేదా? ఉంటుంది కంపల్సరీ. ఎందుకు ఉండదు? కంపల్సరీ బీఆర్ఎస్ నుంచి ఎవరు నిల్చోబెట్టినా కంపల్సరీ, వేరే వాళ్ళు నిల్చోబెట్టినా కంపల్సరీ మేము బీఆర్ఎస్కే మేము ఓటు వేసేది. ఏంటి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ పార్టీకి లేదా ఇటు బీజేపీ ఈ 3 పార్టీలకి పెద్ద ఎత్తున టఫ్ ఫైట్ అనేది కనిపించేలాగా ఉంది. సో, ఏం చెప్తారు? మాగంటి గారి కుటుంబానికి మేము నియోజకవర్గ ప్రజలందరూ అండగా ఉంటాం. ఎవ్వరు నిలబెట్టినా ఎవ్వరు వచ్చినా ఓడించి మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం మేము. అంతే. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రెజెంట్ అధికారంలో ఉంది కాబట్టి అధికారం ఉండొచ్చు, ఏముండొచ్చు, మా మాగంటి గారు చేసిన మంచి పనులే ఆ కుటుంబాన్ని గెలిపిస్తాయి అంతే. ఇటు పార్టీ పరంగా అంటే ఏం చెప్తారు? పార్టీ పరంగా పార్టీ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకే. కాకపోతే మా మాగంటి గారి కుటుంబానికి మేము ప్రజలంతా అండగా ఉంటాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం మాగంటి గారి కుటుంబానికి అండగా ఉంటాం. రైట్. ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే పార్టీ గురించి మేమేం మాట్లాడతాం, అదేం ప్రజల్లో అప్పుడే ఫెయిల్ అయిపోయింది, అంతా తెలుస్తానే ఉంది మొత్తం. అదేం పెద్ద మేము పార్టీ కింద కూడా లెక్కేసుకోవట్లే ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం ఉందా లేదా అన్నది కూడా మాకు తెలవట్లేదు. లేడీస్కి అసలు ఏం జరుగుతున్నాయి, ఏ పనులు జరగట్లేదు. మాకు అదే బీఆర్ఎస్ ఉంటే ఈ పార్టీ. రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి పాలన గారు ఆయన గురించి చెప్పాలంటే ఆ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే ఏదో కొంచెం చేశారు అని మేము కూడా ఆలోచించేవాళ్ళం మేము ఎవరన్నా. కానీ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం ఆయన ఎంత చెప్తే అంతే మేము. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి నియోజకవర్గ ప్రజలందరూ అండగా ఉంటాం. మా పాప కళ్యాణ లక్ష్మికి గోపీనాథ్ గారు నాకు ₹1,00,000 చెక్ ఇచ్చారండి. ఆయన అభిమానానికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఆ అభిమానంతో వచ్చాను. మాకు చాలా మేలు చేశారు. మా ఆడపడుచులు అందరికీ చాలా బాగా చూసుకునేవారు. బతుకమ్మ పండుగ వచ్చినా, ఏ పండుగ వచ్చినా ఆడపడుచులు అందరినీ, మహిళా దినోత్సవం కానీ అందరినీ గౌరవించి చాలా బాగా చూసేవారు. అలాంటి గోపీనాథ్ అన్నగారిని మేము మిస్ అవుతున్నాం. చాలా బాధాకరంగా ఉంది మాకు. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఏంటి పరిస్థితి? అక్కడ ఎవరిని గెలిపిస్తారు? ఎవరిని మా టీఆర్ఎస్ఏ గెలుస్తుందండి. ఓటేస్తాం మేము కంపల్సరీ. మీరు చెప్పండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారిది మరవలేని జ్ఞాపకార్థం. అసలు ఎమ్మెల్యే గారిని మరవాలంటే చాలా ఇబ్బందులు. అసలు అందరికీ పేదవాళ్ళందరికీ బాగా చేశారు. మళ్ళీ ఎలక్షన్ వస్తే వాళ్ళ మేడంకి ఇస్తే ఆమెనే గెలిపిస్తాము. అసలు అన్న అంటే ఉన్నాడు మాకు ఒక అండ. ఆయన మా పెద్దదికి కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు అంటే అందరినీ పేదవాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. చాలా ప్రేమ ఆయన అంటే. ఒక్క ఫోన్ కొట్టినా, ఒక పిలుపు పిలిచి నేను ఉన్నానని ముందుకు అర్ధరాత్రి అయినా మాకు ధైర్యం ఉండేది. ధైర్యం కోల్పోయినట్టు అయిపోయింది అన్న వెళ్తుంతో. మాకు చాలా మనశ్శాంతిగా అశాంతి ఉంది మాకు. ఇప్పుడు ఇస్తే టీఆర్ఎస్ వస్తుంది. మీరు చెప్పండి అమ్మ, మీరేం చెప్తారు? మా పాపకు నాకు భర్తలే 2 చనిపోయారు. మా పాప పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మికి చెక్కు ఆయనే ఇచ్చారు. నా చేతితో స్వయంగా నాకు ఎంతో చల్లగా అండగా నిలిచి చాలా మేలు చేశారు మాకు. ఆయన్నే గెలిపిస్తాం మేము కూడా. అంటే మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఎవరు కోటేస్తారు ఈసారి? కాంగ్రెస్ పార్టీకా, బీఆర్ఎస్ పార్టీకా? గోపీనాథ్ గారి పార్టీకే వస్తాం. ఎవరమైనా ఆయనకే చేస్తాం. మాకు ఎంతో మేలు చేశారు ఆయన. చాలా మా కుటుంబాలకేంటి బతుకమ్మ పండుగకి కుక్కర్లు ఇచ్చి, ఇప్పుడు కూడా ఆయన ఇచ్చిన కుక్కర్లు చూసి మేము తలుసుకుంటున్నాం రోజు కూడా.
మాకు చాలా చేశారు ఆయన. ఇట్లాంటి లీడర్ ఎప్పుడు దొరకడు. ఆ? మాగంటి గోపీనాథ్ ఇట్లాంటి లీడర్ ఎప్పుడు దొరకడు. నా కంటికి ఆపరేషన్ హెల్ప్ చేశాడు. సీఎం ఫండ్స్ 50,000 శాంక్షన్ చేసినాడు. నాకు ఒక మాట అడిగితే నాకు పింఛన్ ఏమంటే చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ లీడర్ ఎట్లా చేస్తాడో ఎందుకో తెలియదు. మీకు ఇప్పుడు పింఛన్ వస్తుందా? వస్తలేదు, పెట్టినాము మేడం. ఆయన ఉన్నప్పుడు పెట్టినాము. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఆ? కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఉంది 3 అమలు ఉంది కానీ యావ్ కాకుండా ఉన్నాయి. బస్సులకు ఫ్రీ లేడీస్కి పెట్టినాడు అంతే. మాకు ఏం పింఛన్ లేదు, కొత్త పింఛన్ లేదు, ఏం లేవు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే మళ్ళీ ఓటు ఎవరికి ఇస్తారు? బై ఎలక్షన్ లీడర్ని బట్టి ఇస్తారు. లీడర్ని బట్టి హెల్ప్ అంటే ఏ పార్టీకి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకా లేకపోతే బీఆర్ఎస్కా బీజేపీకా? అది ఎలక్షన్ పెట్టినప్పుడు మూమెంట్ చెప్తాం. అంటే జూబ్లీహిల్స్లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఏంటి పరిస్థితి? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు చేసినంత అభివృద్ధి చూసి వేరే పార్టీని ఎవరు ఎన్నుకోరు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1 కాదు 2 కాదు 3 సార్లు ఆయన వరుసగా విజయం సాధించడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలని కంటిన్యూస్గా ఇంప్లిమెంట్ చేసి ఆయన ప్రతిసారి గెలవడం జరిగింది. మరి మాగంటి గోపీనాథ్ గారు ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ ఎల్లప్పుడూ కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడిని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. సో మళ్ళీ ప్రజలు ఏ పార్టీ వైపు నిలబడతారని మీరు అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు. బేసిక్గా ముస్లిమ్స్ ఓట్స్ మాత్రం దాదాపు 1,00,000కు పైగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్. సో అంటే ఇటు బాబా ఫసీదుద్దీన్ కూడా ఎక్కువగా ప్రెజెంట్ హైప్ ఇచ్చుకుంటున్న పర్సన్. సో ఎలా చెప్తారు? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకి ఒక్క వర్గం అని కాదండి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు ఉన్నారు. పేదవారు ఉన్నారు, ధనికులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం వారు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. మరి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏ వర్గాలైనా, ఏ వర్గం వారైనా కానీ అందరికీ కావాల్సింది అభివృద్ధి అండి. అభివృద్ధి కావాలి. మరి ప్రజల కష్టాలులో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా కావాలని మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించడం జరిగింది. మరి ఫ్యూచర్లో కూడా అలాంటి స్ట్రాంగ్ లీడర్ని డెఫినెట్గా ప్రజలు ఎన్నుకుంటారు. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా ఎవరైనా కానీ అందరికి కావాల్సిన డెవలప్మెంట్ అండి. ఓన్లీ ముస్లిం ఉన్నారు కదని చెప్పి ముస్లిం క్యాండిడేట్ ఉంటేనే గెలిపిస్తారు అనుకోవడం అది సమంజసం కాదు. ఎవరైనా కానీ, ఏ పార్టీ నుంచి అయినా కానీ, ఎవరైనా కానీ మాకు కావాల్సింది ఏంటంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వాళ్ళకి మాత్రమే ఓట్లేయాలని ప్రజలు అవగాహనతో ఉన్నారు. ఇక్కడ ప్రెసెంట్ అయితే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎర్రగడ్డ నుంచి అయితే చాలా మంది ముస్లిం ఓటర్స్ కూడా వచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మైనారిటీస్ని. రైట్ సార్, చెప్పండి, అంటే ఎలా ఉండేవారు మీతో మాగంటి గోపీనాథ్ గారు? బాగుంటుండే మంచిగా అంటే చాలా क्या बोलते अभी का बोलता एक अच्छे अपने अपने भाई के नाथ देख लेते थे मेरे को। मैं टीडीपी से उनके पीछे मैं और अपने एक भाई के नाथ अच्छा हर काम में कभी भी फ़ोन करो, आधी रात को फ़ोन करो, काम में आते थे, हर चीज़ के लिए काम में आते थे। ఒకవేళ అంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ వస్తే ఈసారి మళ్ళీ ఓట్ అంటే ఏ పార్టీకి పడే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ के తప్పకుండా 100%. ఎందుకంటే సార్ చేసిన ఎక్కడ ఆలోచించుకుని డైరెక్ట్ బీఆర్ఎస్ అంటున్నారు? వై ప్రెసెంట్ అధికారంలో కూడా లేదు కదా? అధికారం లేకనా ఆయన చేసిన పనులునే కదా బాగా పనిచేసింది. ప్రజలు అంటే లీడర్స్ నమ్ముకో, ప్రజల్ని నమ్ముకున్నాడు ఆయన. ప్రజల్ని నమ్ముకొని పని చేసిండు ఆయన మొత్తం. ప్రజలు డైరెక్ట్ ప్రజలతో అది ఉంటుండే ఆయన अटैक कनेक्ट में रहते थे, डायरेक्ट पब्लिक के संगात रहते थे। वो लीडर्स के ऊपर नहीं रहता था, डायरेक्ट पब्लिक जो भी है पब्लिक से डायरेक्ट वो करते थे, बात करते थे। अब दूसरी आगे ऐसा रहता बोल तो लीडर से वाया जाना पड़ता, कुछ भी रहे तो लीडर को बोलना, लीडर जाके एमएलए को बोलते। यहाँ पे वैसा नहीं था, डायरेक्ट एमएलए पब्लिक से डायरेक्ट बात करते थे जो भी है। वो हिसाब से क्या 100% साहब ही आते बोलो, साहब के जो फैमिली को दिया तो अच्छा रहता। జూబ్లీహిల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీఆర్ఎస్ వస్తుందండి మళ్ళీ. ఎందుకంటే ఆయన ఇప్పుడు మంచిగా అందరి దృష్టిలో ఉన్నాడు, చాలా మట్టుకు అందరి దృష్టిలో, లేడీ దృష్టిలో చాలా ఉన్నాడు. అందుకోసమే ఆయన చనిపోయాడు కనుక ఆయనకు డెఫినెట్గా తీసుకొస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అధికార పార్టీలో లేదు బీఆర్ఎస్ పార్టీ, ఓడిపోయిన పార్టీ లేకున్నా కానీ అధికారి పార్టీ రావాలని ఏం లేదు కదా. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే మనిషి చనిపోయాడు, చనిపోయినందుకు ఆయన కనీసం ఆయన జ్ఞాపకార్థమన్నా ఆయనను తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీలు ఎవరినైనా తీసుకొచ్చి పెట్టి చేస్తారు అనమాట. అది మీరేం చెప్తారు? మేము మూవీ ఇండస్ట్రీకి వచ్చామండి, మాది రాజమండ్రి. అయితే గోపీనాథ్ సార్ చాలా మంచివారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. నెక్స్ట్ టైం కూడా ఏదైనా అవకాశం వస్తే కనుక గోపీనాథ్ గారి ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఎన్నుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేం చెప్తారు? మేమేం చెప్తాం, మేము టీఆర్ఎస్, మళ్ళీ టీఆర్ఎస్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాకు టీఆర్ఎస్.
అంతే. అంటే ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, మరి 3 ఏళ్ళు ఉన్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపిస్తే మీ ప్రజలకు అసలు ఏం మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంతా మంచిగా జరిగింది. కాంగ్రెస్ వచ్చి ఏం చేయలే మేడం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతా మంచిగానే ఉండే. ఇప్పుడు ఏం మంచిగా జరుగుతలేదు. ఏమంటే వేడి చేయండి వేడి చేయండి, ఏమన్నా స్కీమ్ ఉంటే వేడి చేయండి, ఓన్లీ వెయిటింగ్ ఉంది. అంటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఏం లేదు, మొత్తం అవుట్ గోయింగ్ తీసుకునేది, ఇచ్చేది ఏం లేదు. ఏమంటే ఆ పేపర్ సబ్మిట్ చేయి, ఈ పేపర్ సబ్మిట్, అంతా సబ్మిట్ చేస్తున్నాము కానీ ఏం రాలేదు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఫెయిల్. ఇప్పుడు ఏమంటే మా సారు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, వారు ఒక్కన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా హైదరాబాద్లో, ఇవ్వాలి, అంతా ఫెయిలే మేడం. మళ్ళీ అంటే ఎలక్షన్ వస్తే, బై ఎలక్షన్ వస్తే ఈసారి ఓట్ ఎవరికి వేస్తారు? हाँ केटीआर अन्ना तो अच्छे थे। केसीआर की हुकूमत अच्छी थी, उन्होंने सबको हेल्प करते थे शादी मुबारक के वास्ते में। अभी नो रेवंत रेड्डी आए जब से खाली ये फॉर्म भरो वो फॉर्म भरो, कोई भी स्कीम का पूरा नहीं कर रहे। हमारे घर है ना तो किराए से रहते, हम किराया बनना क्या बच्चों को पढ़ाना क्या करना। राशन कार्ड भी नहीं है अभी तक, खाली बोरे राशन कार्ड देते 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 अभी तक राशन दिए ना तो चावल दिए अभी तक। क्या खाना, क्या बच्चों को पढ़ाना, क्या करना, और खाली फ्री बसा कर दिया बस हो गया। दूसरा राशन कार्ड नहीं है ना तो घर है, घर भी देते, इंदिरा महिलू का घर देते वो रहेंगे, और अकाउंट में महीने को महीना पैसे डालते वो रहे, कुछ भी कर रहे नहीं, खाली बोलते जा रहे बस ये करते वो करते, स्कीम लाते जा रहे मगर एक भी स्कीम पे अमल नहीं कर रहे। अभी तक राशन कार्ड नहीं आया हमारा, अभी तक राशन कार्ड ही नहीं बना।